నమస్తే కేటీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్ కు స్వాగతం. నేను మీ ఉమా. అమరావతి పునర్నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి పునర్నిర్మాణంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సెటైర్లు. అనంత పాఠశాలలో ఇస్రో అనుబంధ ప్రయోగశాల. దేశ రాజధానిలో భారీ వర్షం, జనజీవనం అస్తవ్యస్తం. ప్లాస్టిక్ తోనే సహజీవనం, అదే వారి జీవన పోరాటం. నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదికమైనున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదికమైనున్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి
80 సంవత్సరాల వృద్ధుడు వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం. అంతేకాదు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 5 ఏళ్ళలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో, మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్. అద్భుతం. ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు. ధన్యవాదాలు. ఇక తదుపరి తెలుగువారి గుండెల్లో, ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు, ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిలో ఉండేటువంటి స్ఫూర్తి, ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి, సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం, అద్వితీయం. అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్, వారి యొక్క సందేశాన్ని విందాం. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి, ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకొని, ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతాంభం జరగబోతుంది. ఇది
ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి, వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి, గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఏపీలో అమరావతి పునఃప్రారంభంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి విమర్శలు చేశారు. ఇదివరకే ప్రారంభమైన దానిని మళ్లీ ప్రారంభించడం, చేయాలి చెల్లికి పెళ్లి మళ్లీ అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని కోరారు. చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ అన్నట్లుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైఖరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, 2015 అక్టోబర్ 22వ తారీఖున, అంటే 10 సంవత్సరాల క్రితమే, విజయదశమి నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు మట్టిని, యమునా నది నీటిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మిగతా విఐపీసు ప్రజల సమక్షాన ఆర్భాటంగా, అట్టహాసంగా అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయనిపాలెం వద్ద శంకుస్థాపన చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీకి మించినటువంటి రాజధాని నిర్మిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు అయిపోయింది. అవి ఉత్తుత్తి మాటలుగానే తెలిపోయినాయి. మాటలు కోటలు దాటాయి కానీ తెడ్డు మాత్రము గడప దాటలేదు. చివరికి ఆ శంకుస్థాపన చేసిన ఆనవాళ్ళు కూడా లేవు ఇప్పుడు ఉద్దండరాయనిపాలెం దగ్గర. ఆ పరిస్థితి ఉంది.
ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంటే ఈరోజు 2025 మే 2వ తారీఖున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. అందుకోసమే చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారి వైఖరిని చెప్పడం జరిగింది. పోనీ అది చేసేదేదో సింపుల్గా చేస్తే సరిపోయింది. దానికి మళ్ళా పెద్ద అట్టహాసం, చేసేదే మళ్ళీ పెళ్ళి, దానికి మళ్ళీ అట్టహాసము ఆర్భాటము చెప్పేదానికి వీలు కాలే. దానికి 5 లక్షల మంది జనాన్ని సమీకరిస్తారట. దానికి 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు. తర్వాత దీనికి జన సమీకరణ ఎవరు? డాక్రా మహిళలు, విద్యార్థులు, ఉపాధి కూలీలు. వాళ్ళకు భోజనం, నీళ్లు, మజ్జిగ, మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు, సాధారణ ప్రయాణికులకు బస్సులు దొరక్క వాళ్ళకి ఇబ్బందులు. చేసేదే మళ్ళీ పెళ్ళి, దానికి ఇంత ఆర్భాటం అవసరమా? అడ్వర్టైజ్మెంట్లు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది, టెండర్స్ పిలిచారు, పనులు కానివ్వండి. 3 ఏళ్ల లోపల పూర్తి చేస్తామంటున్నారు, చేయండి. ఇంకా మీ టర్మ్ ఉంది కదా, 4 సంవత్సరాల 2 నెలలు, ఈ లోపలనే పూర్తి చేస్తామంటున్నారు కదా. అప్పుడు ఒకేసారి ప్రధానమంత్రిని పిలిచి ప్రారంభోత్సవం చేయండి. మళ్ళీ శంకుస్థాపన ఎందుకు? చేసిన దానికే ఒకేసారి ప్రారంభోత్సవమే చేయొచ్చు కదా, పనులు పూర్తి చేసి. విభజన చట్టం ప్రకారంగా సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్, శాసనమండలి భవన్, మిగతా మౌలిక సదుపాయాలు అంటే రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ శక్తి ఇటువంటి అన్నీ కల్పించాల్సిన బాధ్యత, నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉంది. కానీ ఇవన్నీ కేంద్రం చేయాల్సిన పనులు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల్లో పిల్లికి బిచ్చం వేసినట్లు, ఎంగిలి మెతుకులు దాల్చినట్లు కేవలము 2,500 కోట్ల రూపాయలు ఇచ్చింది, అంతతో సరిపెట్టుకున్నది. మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వం నీ సావు నువ్వు సావు అని చెప్పేసి చెప్తా ఉంది. కావాలంటే అప్పులకు అవకాశం ఇస్తా అని చెప్పేసి అప్పులు తెచ్చుకోండి అని చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వము మళ్ళీ అప్పులు తెస్తూ ఉంది. 6,750 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుండి, 6,750 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, 11,000 కోట్ల రూపాయలు హడ్కో నుండి, 5,000 కోట్ల రూపాయలు ఒక జర్మనీ బ్యాంక్ నుండి, మొత్తము 29,500 కోట్ల రూపాయలు అప్పు తెస్తా ఉంది. కానీ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది పూర్తి చేయాలి, గ్రాంట్ అన్నమాట. కానీ ఇక్కడ మొత్తం వచ్చేసి 29,500 కోట్లు అప్పు తెచ్చి ఈ యొక్క ఆర్భాటంగా అట్టహాసంగా మళ్ళీ పెళ్ళికి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఏమంటే, ఒకటి, విభజన చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజధాని నిర్మించాలి. రెండవది, ఎలాగూ మీరు వస్తున్నారు, ఈ సందర్భంగా రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ప్రకటించాలి. మూడవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ప్రకటించాలి. 4, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ను ప్రకటించాలి. 5వది, దుగ్గరాజపట్నంలో మేజర్ పోర్టును బహిరంగ ప్రకటన చేయాలి.
ఏపీలో తొలిసారిగా ఇస్రో అనుబంధ అంతరిక్ష ప్రయోగశాలను అనంతపురంలోని ది ట్రెల్లిస్ స్కూల్లో ప్రారంభించారు. ఈ ప్రయోగశాల ఏర్పాటు వల్ల అంతరిక్ష విద్య పరిశోధనలను ప్రోత్సహించడంలో గణనీయమైన ముందడుగు వేయొచ్చని స్పేస్ అప్లికేషన్ సెంటర్ SAC ఇస్రో అహ్మదాబాద్ డైరెక్టర్ డాక్టర్ నీలేష్ M. దేశాయ్ తెలిపారు. అనంతపురంలోని ది ట్రెల్లిస్ స్కూల్లో అత్యాధునిక ఇస్రో అనుబంధ అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించడంతో అంతరిక్ష విద్య పరిశోధనలను ప్రోత్సహించడంలో గణనీయమైన ముందడుగు వేసింది. ఈ మార్గదర్శక ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్లో అంతరిక్ష పరిశోధన అభ్యాసంలో కొత్త యుగాన్ని సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఇస్రో అనుబంధ అంతరిక్ష ప్రయోగశాల కావడం గమనార్హం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ SAC ఇస్రో అహ్మదాబాద్ డైరెక్టర్ డాక్టర్ నీలేష్ M. దేశాయ్ హాజరయ్యారు. అంతరిక్ష పరిశోధన యొక్క ప్రాముఖ్యత, దాని అనువర్తనాలపై ఆయన విలువైన అంతరస్టులను పంచుకున్నారు. డాక్టర్ దేశాయ్ నాయకత్వంలో SAC ఇస్రో చంద్రయాన్ 3 ఉపగ్రహ ప్రయోగశాలలో కీలక పాత్ర పోషించింది. స్పేస్ ల్యాబ్ ప్రారంభోత్సవంతో పాటు ది ట్రెల్లిస్ స్కూల్ వార్షిక దినోత్సవం కోరస్ 25 జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఆకర్షణీయమైన ప్రదర్శన ద్వారా విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. డాక్టర్ దేశాయ్ ముఖ్య ఉపన్యాసం విద్యార్థులు STEM రంగాలలో కెరీర్లను కొనసాగించడానికి, అంతరిక్ష పరిశోధనలో చిప్సత అవకాశాలను అన్వేషించడానికి ప్రేరణనిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రెల్లిస్ విద్యార్థులతో తన నైపుణ్యాన్ని పంచుకున్నందుకు డాక్టర్ నీలేష్ M. దేశాయ్కు చైర్మన్ శ్రీకాంత్ వడ్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. Space Center Trellis developed by Trellis School, Anantapur, and I'm thankful to Mr. Srikanth Vedle for inviting me here to inaugurate this particular Space Center lab, which I'm sure that it will be a boon to the students of not only Trellis School but other students from the government school, which especially from rural areas, which what they are planning to get here, some of the students, to educate them about space science activities. And I'm sure the students of Trellis School will be going to be greatly benefited by this initiative taken by Trellis School and its management, and they will learn about the various facets of space science as well as the space activities being done by ISRO as well as other space agencies in the world. So I'm sure that like we had the earlier ex-president Dr. Neelam Sanjeev Reddy from this place Anantapur, same way we'll have large amount of space scientists coming from this, not only from the Trellis School but also from the other schools in and around Anantapur. And I wish all the best to Trellis School, its management, as well as all the students of Anantapur who are going to greatly benefit from this endeavor or the initiative taken up by Trellis School management. So, and of course, I also invite the students as well as the organizers to visit Space Application Center Ahmedabad, which is one of the major centers of ISRO, and you can see the activities being done by ISRO with your own eyes so that you can emulate them and do such activities in your Space Lab Center here as well. Yeah. So I wish all the best to all of you. Thank you. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇస్రో అనుసంధానంగా ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ అనేది ఇక్కడ పెట్టడం అనేది దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యోమికా, దిస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్ర. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో డాక్టర్ నీలేష్ దేశాయ్ సార్ చేతుల మీదుగా ఇది ఇవ్వడం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందుకనే సో ఇస్రో అనుసంధానంతో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదలుపెట్టిన ఈ స్పేస్ ల్యాబొరేటరీకి సార్ పేరు ఇవ్వడం జరిగింది, డాక్టర్ నీలేష్ దేశాయ్ స్పేస్ ల్యాబొరేటరీ అని చెప్పేసి. సో ఇందులో భాగంగా మనం చూసేవరకే ఇస్రోతో డైరెక్ట్గా అనుసంధానం ఉండడం యోమికా చేత. సో మనము ట్రెల్లిస్ స్టూడెంట్స్ ఒక్కరే కాకుండా మాకున్న మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఏంటంటే ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న టోటల్ స్కూల్స్ అన్నింటిలోనూ అది కూడా స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్తో టైఅప్ అయ్యేసేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొని వాళ్ళ నుంచి ఒక పిల్లల్ని ఎంపిక చేసేసుకోండి నెక్స్ట్ లెవెల్ ఇస్రోకి తీసుకెళ్ళడము. ఇస్రోలో ఫైనల్గా వచ్చేసేసి మా టార్గెట్ వచ్చేసేసి ఈజ్ లాంచింగ్ ఎ రాకెట్ త్రూ ద గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అండ్ ఆల్సో విత్ ద ట్రెలిషియన్స్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎపీ సెంటర్. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేశామో అది ఒక ఎపీ సెంటర్గా మారబోతుంది. మూవింగ్ ఫార్వర్డ్ చాలామంది కూడా ఇక్కడికి రాబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ స్పేస్ రీసెర్చ్ ఎలా జరుగుతుంది, ఏమేమి లాంచ్ చేస్తారు, ఇవన్నిటి విషయాలన్నీ కూడా ఒక అద్భుతమైన స్పేస్ ల్యాబొరేటరీ వ్యోమికా CEO గారు ఉన్నారు, డైరెక్ట్ ఇస్రో ట్యూటర్ గారు. సో మేమిద్దరము కలిసి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సౌత్ ఇండియా అక్రాస్గా
ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఈ ల్యాబ్స్ అన్నీ కూడా. సో ఈ దానికి నీలేష్ దేశాయ్ సార్ని అండ్ ఇస్రో టీమ్ని చాలా అభినందిస్తున్నాను. ఒక గంట కోసం అఫీషియల్గా వచ్చేసి ఇక్కడికి మాకు ఇక్కడ లాంచ్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉరుములు మెరుపులు భారీ వర్షం ఢిల్లీని వణికించాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్టు కూలి 4 మృతి కూడా చెందారు. శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలో భారీగా జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం, ప్రాణ నష్టం సంభవించింది. ద్వారకాలోని ఖర్జారీ గ్రామంలోని పొలంలోని ట్యూబ్ వెల్ గదిపై ఈదురుగాలులకు చెట్టు విరిగి పడటంతో 4 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 26 ఏళ్ల మహిళ, ఆమె 3 మైనర్ పిల్లలు మృతి చెందగా మహిళ భర్తకు గాయాలయ్యాయి. పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా బోరుబావి సమీపంలోని ఓ గదిపై చెట్టు పడడంతో భవనం కూలిపోయింది. శిథిలాల కింద మహిళ, ఆమె 3 పిల్లలు కనిపించగా భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధానిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలో భారీగా నీరు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనీసం 3 విమానాలను దారి మళ్లించడంతో పాటు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. ఇవే వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు ఉంటాయని, ఆకస్మిక వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత ఈ హెచ్చరికను రెడ్ అలర్ట్ గా అప్గ్రేడ్ చేశారు. తుఫాను కారణంగా ఢిల్లీ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య కేవలం 6 గంటల్లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి. పాలెంలో 45.6 మిల్లీమీటర్లు, రిడ్జ్ వద్ద 59.2 మిల్లీమీటర్లు, లోధి రోడ్డులో 78 మిల్లీమీటర్లు, ప్రగతి మైదాన్, పితంపురాలో 71.5 మిల్లీమీటర్లు, అయానగర్లో 39.4 మిల్లీమీటర్లు, పూసాలో 50 మిల్లీమీటర్లు, జాఫర్పూర్లో 67.5, నజఫ్గఢ్లో 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నగరంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, ఉదయం 5 గంటల 10 నిమిషాలకు సఫ్దర్జంగ్ వద్ద ఈదురుగాలులు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది. ప్రగతి మైదాన్లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు గరిష్టంగా గంటకు 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పాలెం వద్ద ఉదయం 5 గంటల 19 నిమిషాలకు గంటకు 74 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీచాయని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. వర్షం తర్వాత చాలా చోట్ల 7 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జనమణి తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ప్రజెంట్ మనం కడప జిల్లాలో ఉన్నటువంటి అలంకన్పల్లి సర్కిల్ వద్ద ఉన్న ఈ ప్లాస్టిక్ గౌడౌన్ దగ్గర అయితే ఉన్నామండి. యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్లాస్టిక్ గౌడౌన్ అనేది ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక మహిళ ఓనర్గా ఉండి చాలా మంది మహిళలకి ఉపాధి కల్పిస్తుందని అయితే మేము విన్నాము. అసలు ఆ మహిళకి ఇలాంటి థాట్ ఎలా వచ్చింది, ఇంతమందికి ఉపాధి కల్పిస్తుందంటే ఈ వ్యాపారం చేసిన దాని వెనుక ఒక బలమైనటువంటి కారణం అయితే ఉండే ఉంటుంది. ఆవిడ ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆవిడకి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, అసలు ఈ ప్లాస్టిక్ గౌడౌన్ ఏర్పాటు చేయాలని, ఈ వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించిందమ్మా? మేము ముందు మాకు పిండి మిషన్ ఉండేది. ఆ పిండి మిషన్ నేను ఒకదాన్నే చేసుకుంటా ఉండేదాన్ని. మళ్ళీ తర్వాత మా ఆయన చూసి మా ఆయన స్టార్ట్ చేశారు ఇది. తర్వాత ఆయన చనిపోయారు. తర్వాత నేను చూసుకుంటున్నాను. నేను చూసుకోబట్టి కూడా 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్. అమ్మ, ఇక్కడ చాలా మంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారని కూడా విన్నాము. సో ఈ విధంగా ఒక మహిళ అయ్యుండి ఇంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు, ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్? నా ఫీలింగ్ అయితే ఒక పిండి మిషన్ ఆడే ఒక ఆమె అసలు ఇంతమందికి జీతాలు ఇస్తుందంటే ఒక గర్వమే నాకు. ఒక సంతోషం ఎక్కువే. సో మేము మా వాళ్ళందరూ కూడా మా బిడ్డల లెక్క, మా సోదరుల లెక్కే ఉంటారు. ఇక్కడ అందరం ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటాం మేము. ఓకే, సో హ్యాపీ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పని చేస్తున్న వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఏంటి ఒకసారి చెప్పండి. అంతా ఈ ఊరి వాళ్ళే, అంతా పాత వాళ్ళేమ్మా. కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు. మధ్యలో ఏమన్నా కష్టం అనిపించి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా ఉన్నారమ్మా? లేరు. లేరా? వేరే ఏదైనా జాబ్స్ గిబ్స్ అంటే ఎవరు లేరు ఎక్కువ. సో ఒక మహిళ, ఒంటరి మహిళ ఇంత పెద్ద వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది అంటే
దాని వెనకాల ఏమైనా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయమ్మా మీకు? ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏం లేవు, కానీ మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఒకరి దగ్గరికి నేనైతే నా కాన్ఫిడెన్స్ అయితే ఒకరి దగ్గర చేయి చాపకూడదు. ఓకే, అంతవరకు నా పిల్లల్ని నేను గొప్పగా చూసుకోవాలనే రకంగానే నేను ఇది స్టార్ట్ చేసి నడిపించాను. ఓకే, వెరీ నైస్ మా. అలాగే ఈ గోడౌన్కి చాలా అంటే ఈ లోకలే కాకుండా నాన్ లోకల్ నుంచి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తూ ఉంటాయమ్మా? ఎందుకోసం వెళ్తూ ఉంటాయి ఇవన్నీ? మళ్ళీ రీసైక్లింగ్కి వెళ్తుంటాయి ఇవి. ఓకే, అక్కడ దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసి అంతా మళ్ళీ కొత్త ప్లాస్టిక్ తయారై వస్తుంది. ఓకే, అంటే మామూలుగా ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కదా, మరి మనం ఏమో ఇక్కడ ప్లాస్టిక్నే వ్యాపారంగా చేసుకుంటున్నాము. ఏమంటారు దీని గురించి? మన ఇళ్ళల్లో ప్లాస్టిక్ లేని వస్తువు అంటూ ఏది లేదు. ఒక టీవీ కానించి, ఒక ఫ్రిడ్జ్ కానించి ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్తోనే మొదలవుతుంది. ఉదయం నుంచి లేవగానే బ్రష్ కానించి, టూత్ బ్రష్ కానించి, టూత్ పేస్ట్ కానించి మొత్తం అన్నీ. అటువంటి వల్ల ఇవి మళ్ళీ మనం వాడేసినటువన్నీ భూమి మీద చెత్తలాగా చేరి చాలా వ్యర్థాలు ఎక్కువ పేరిపోతాయి. దానివల్ల దీన్ని రీసైక్లింగ్ చేయడం వల్ల దాన్ని కొద్దిగా తగ్గించిన వాళ్ళం అవుతామని దానివల్ల కూడా ఇది చేయడం జరుగుతుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు వ్యాపారం మీద? 10th క్లాస్ అమ్మా. 10th క్లాస్ చదవలేదు. 10th క్లాస్కి ఇంత పెద్ద వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు. ఇంతమందికి ఉపాధులు కూడా కల్పిస్తున్నారు. నేను అనుకున్నది రీచ్ అయ్యాను, నాకేం ఇబ్బంది లేదు. మా వాళ్ళందరినీ కూడా బాగానే చూసుకుంటాను. వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మా వ్యాపారం మంచిగా జరగాలని కేటీవీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే అమ్మ, ఇందాక మేము ఒకటి చూసాము అక్కడ మిషన్, అది ఏంటి అసలు, ఎందుకు యూజ్ చేస్తారు? అది పెట్ బాటల్ ప్రెస్సింగ్ చేస్తారు దాన్ని. మామూలుగా మనం లూజ్గా లారీకి ట్రాన్స్పోర్ట్ చేస్తే 1 టన్ మాత్రమే పడుతుంది. ఇట్లా బేల్ చేసినామంటే 12 టన్స్ ఎక్కించవచ్చు. ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది, అందువల్ల దాన్ని ప్రెస్సింగ్ చేయగలం. సో మంచి థాట్స్ తోటి వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు. ముందు మీ వ్యాపారం ఇంకా మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఈవిడ యొక్క సంతోషము ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళలోనే కనిపిస్తుందని చెప్తోంది. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ లేకుండా, నేను ఎలాగో నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అని కూడా ఇంత ధైర్యంగా, ఇంత ఆనందంగా చెప్తున్నారు. ఇప్పుడే అర్థమవుతుంది మనకి ఈవిడ ఎంత స్వేచ్ఛనిస్తున్నారో ఇక్కడ పనిచేస్తున్నట్టు వాళ్ళకి. కాబట్టి ఈమె కృషికి, ఈమె ధైర్యానికి ఒక లేడీగా మంచి వ్యాపారంలో సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేటీవీ తరఫున. మనం తినే ఆహారమే మన ఆయుష్ని నిర్ణయిస్తుందట. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తినడం వల్ల ఆరోగ్యం క్షీణించి రోగాల బారిన పడే అవకాశం ఉంది. దీనివల్ల ఆయుర్దాయం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధుల బారిన పడి మరణించడం కూడా జరుగుతుంది. ఆహార ప్రియులకు షాక్ ఇచ్చే అధ్యయనం ఇది. సాయంత్రం వేళ బర్గర్లు, పిజ్జాలు, నూనెలో వేయించిన ఆహారాలు తినేవారు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని తగ్గించుకోవాలి, లేకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. నిండు 100 ఏళ్ళు కాదు కదా, 60 ఏళ్ళు బ్రతకడమే కష్టంగా మారిపోతుంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాల నుండి జాతీయ ప్రాతినిధ్య ఆహార సర్వేలు మరణాల డేటా నుండి డేటాను విశ్లేషించిన ఒక అధ్యయనం అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ వినియోగం వల్ల అకాల మరణాలు సంభవిస్తున్నట్లు కనిపెట్టాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమైన కొత్త అధ్యయనం అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తినే వారిలో వచ్చే రోగాల జాబితా పెద్దగా ఉంటుందని, చిన్న వయసులోనే వారు కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిర్ధారించింది. రెడీ టు ఈట్ ఆహారాలు ప్రయోగశాలల్లో సంశ్లేషణ చేసిన పదార్థాలతో తయారు చేస్తారు. వాటిలో హానికరమైన సమ్మేళనాలు చేరుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు అస్సలుండవు. ఇవి క్రమంగా సాంప్రదాయ ఆహారాలు తాజాగా తక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలతో తయారైన భోజనం స్థాయిలోకి వచ్చేస్తున్నాయి. పారిశ్రామిక ప్రాసెసింగ్ సమయంలో ఆహారాలలో మార్పులు, రంగులు, కృత్రిమ రుచులు, స్వీటనర్లతో సహా కృత్రిమ పదార్థాల వాడకం కారణంగా ప్రాసెస్డ్ ఫుడ్స్లో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మునుపటి అధ్యయనాలు ఆహార నమూనాలకు బదులుగా నిర్దిష్ట ఆహార ప్రమాద కారకాలపై దృష్టి సారించగా, ప్రస్తుత అధ్యయనం పారిశ్రామిక ఆహార ప్రాసెసింగ్ పరిధి, ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుంది. వివిధ దేశాల నుండి జాతీయ ప్రాతినిధ్య ఆహార సర్వేలు మరణాల డేటా సేకరించింది. ఆ నివేదిక ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో అంచనా వేసింది. ఇలాంటి ఆహారం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, డిప్రెషన్ సహా 32 వేర్వేరు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది.
ప్రజలంతా అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగాన్ని తగ్గించడం ప్రపంచ ప్రజా పోషకాహార ప్రాధాన్యంగా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మాని ఇంట్లో వండిన సాంప్రదాయపు వంటకాలనే తినడం ఆరోగ్యకరం. మీ ఆహారంలో నూనె, ఉప్పు తగ్గించుకుంటే చాలు, ఎన్నో రకాల వ్యాధులు మీకు దూరంగా ఉంటాయి. చెప్పడం తెలియక బాధపడుతున్నారా? మొహమాటానికి పోయి అనవసరమైన ఒత్తిడికి గురవుతున్నారా? ఇక చాలు. ఎవరిని నొప్పించకుండా నో చెప్పడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అరుదైన చిట్కాలతో అందంగా నో చెప్పేయొచ్చు. కొంతమందికి నో అనే చిన్న మాట కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇతరులను బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో తమకు వీలు కాకపోయినా సరే అవును అని తల ఊపుతారు. అలాంటప్పుడు వారి వ్యక్తిగత సమయం, శక్తి వృధా అవ్వడమే కాకుండా అనవసరమైన ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? లేదు అని చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఇక చింతించకండి, ఈ చిట్కాలు మీకోసమే. మీరు నా గురించి ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఉద్దేశం చాలా గొప్పది. కానీ ప్రస్తుతం నాకు వేరే పనులు ఉండటం వల్ల ఇప్పుడు నాకు కుదరడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ట్రై చేస్తాను. మీ ఆలోచన చాలా బాగుంది, కానీ ప్రస్తుతం నేను కొన్ని ముఖ్యమైన పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ సమయంలో వేరే పని మీద దృష్టి పెట్టలేను. ఇక మూడో పాయింట్, మీ ఆలోచన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు నచ్చింది. కానీ దీని గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడానికి నాకు కాస్త సమయం కావాలి. ఆలోచించి తప్పకుండా మీకు నా సమాధానం చెబుతాను. నాలుగో పాయింట్, మీరు చెప్పిన ఈ పనిని పూర్తి చేయడానికి నాకున్న నైపుణ్యాలు సరిపోకపోవచ్చు. ఒకవేళ మీరు వేరే వారిని కలిస్తే వారు దీనికి మరింత న్యాయం చేయగలరని నా అభిప్రాయం. వారితో మాట్లాడితే మీ సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 5, మీరు నన్ను ఈ పని కోసం అడగటం నిజంగా నా అదృష్టం. మీ నమ్మకానికి చాలా థ్యాంక్స్. కానీ ప్రస్తుతం నేను కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాను. వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇక ఆరో పాయింట్, మీరు సహాయం చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ దయను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ప్రస్తుతం నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాను. ఇక పాయింట్ నెంబర్ 7, ఈ పని నిజంగా చాలా విలువైంది, ముఖ్యమైంది అని నాకు తెలుసు. కానీ నాకున్న ఇతర ముఖ్యమైన పనుల వల్ల దీనికి పూర్తి న్యాయం చేయలేనేమో అని కొంచెం భయంగా ఉంది. ఏదో అలా చేశానంటే చేశాను అన్నట్లు కాకుండా శ్రద్ధగా చేయాలనేది నా అభిప్రాయం. పాయింట్ నెంబర్ 8, మీ ఆఫర్ నిజంగా చాలా బాగుంది. ఇలాంటి అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం నేను దీన్ని స్వీకరించలేకపోతున్నా. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వస్తే తప్పకుండా పరిశీలిస్తాను. పాయింట్ నెంబర్ 9, మీకు సహాయం చేయాలని నాకు ఉంది. మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుతం నా చేతిలో చాలా పనులు ఉన్నాయి. కొత్తగా ఏదైనా పని మొదలు పెడితే పనులు చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ అందంగా నో చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో థియేటర్లలో అలరించాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు రెడీ అయింది. మరికొన్ని రోజుల్లోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఓవైపు యాంకరింగ్తో ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు హీరోగా లక్ పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆయన సెకండ్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్తో ప్రదీప్ ఈ మూవీ చేశాడు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను బాగానే నవ్వించింది. కానీ ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి హీరోయిన్లుగా వచ్చిన మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో మే 8 నుంచి ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈటీవీ విన్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీని ఒకప్పటి జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్ భరత్ కలిసి తెరకెక్కించారు. ఈ మూవీకి స్టోరీని సందీప్ బొల్లా అందించారు. మాంగ్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతుంది. హైదరాబాద్లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా కృష్ణ అంటే ప్రదీప్ మాచిరాజు పనిచేస్తూ ఉంటాడు. ఆంధ్ర, తమిళనాడు బార్డర్లోని ఓ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ తన పనిచేస్తున్న కంపెనీకి వస్తుంది. దాంతో తన డ్రైవర్తో కలిసి కృష్ణ ఆ ఊరికి వెళ్తాడు. అయితే ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని బట్టి ఆ ఊరిలోకి కొత్త వాళ్ళను రానివ్వరు. కానీ ప్రభుత్వ పని కావడంతో కొన్ని నిబంధనల మేరకు వారిని లోపలికి రాణిస్తారు.
నిజానికి ఆ ఊరిలో 60 మంది కుర్రాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఏకైక అమ్మాయి రాజా ఉంటుంది. రాజాను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు. ఆ 60 మంది కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని రాజా వివాహం చేసుకోవాలని, ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తిని ప్రెసిడెంట్గా చేయాలని ఊరి వారంతా ముందే ఫిక్స్ అయిపోతారు. ఇలాంటి సమయంలో రాజా కృష్ణ మధ్య ప్రేమ ఎలా చిగురించింది, వారి ప్రేమ గురించి తెలిసిన ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటి, కృష్ణ రాజా ఒకటయ్యారా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.